అందరికీ నమస్తే. నా పేరు మద్ది తంజిరెడ్డి. భారత్ ఆదివాసీ పార్టీ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, రాజకీయ నాయకులందరూ ఏకమై మా ఏజెన్సీ ప్రాంతంలో పులుల్ని వదలడం జరిగింది. ఇది ఎవరిని ఎప్పుడు దాడి చేస్తే తెలియదు. కోడి చెత్తే ఒక రేటు, మేక చెత్తే ఒక రేటు, గొడ్డు చెత్తే ఒక రేటు, ఒక్కొక్కడికి ఒక రేటులోనే అధికారులు ఊహించుకుంటున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఎండాకాలం టైం, ఇప్పుడంతా జీడిమాడి పిక్కలకి వెళ్ళే టైం, ఆ కింద తుప్పలు నరకాల పిక్కలు ఏరుకునే టైం. ఇలాంటిది అప్పుడు ఈ పులులు వదలడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు వెళ్ళి పిక్కలు ఏరగలరా? అడవిలోనే ఫలసాయం తెచ్చుకోగలరా? ఏమి చేయగలరు? దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మీ పాలన ఎలా ఉందంటే నియంత్ర పాలన. అంటే ఎప్పుడో మా పెద్దలు చెప్పేవారు, రాజుగారు గుర్రం వదిలితే ఆ గుర్రం ఎక్కడి దాకా వెళ్తే ఆ భూమి నాదేనని చెప్పేవారు. అలాగా వీళ్ళు నియంత్ర పాలనల కింద పులులను వదిలి అది ఎక్కడి దాకా వెళ్తుందో అదంతా కూడా మా అడవే, మా ప్రాంతం, అక్కడున్న ఆదివాసులందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. ఆ కొండనంతా కూడా దోసుకొని, అడవిని దోసుకొని తిందామని, ఆ మట్టిని దేవి ఫలసాయం చేసుకుందామని కొత్త ఎత్తుగడలతో మీరు రాజకీయంగా వ్యవహరిస్తున్నారు. ఇది పద్ధతి మార్చుకోండి. గొడ్లు చెత్త ఒక రేటు, మేకల చెత్త ఒక రేటు, మరి మనుషులు చెత్తే మనిషిని తీసుకురాగలరా? ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేని పరిస్థితి. దయచేసి మీరు వదలడమే తప్పు. దాన్ని మళ్ళీ పట్టుకోనాక ఇంకొక ఎత్తుగడ. ఈ లోపల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పక్క మనిషిని నమ్మలేని పరిస్థితి ఇప్పుడు. అలాగే నోరు లేని జీవాన్ని, పులుల్ని అడవిలోని ఆదివాసుల మీద వదిలేశారంటే మీరు ఎంత ప్రమాదమైన వ్యక్తిలో దాన్ని బట్టి ఆలోచించాలి. మీకు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారా, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారా, జగన్ గారు చెప్తున్నారా, లేదా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నారా, లేదా ఏ పార్టీ వాళ్ళు చెప్పి మిమ్మల్ని వదిలింటున్నారు? అర్థం కాని పరిస్థితి మాకు. ఇప్పటికైనా తెలుసుకోండి. అది వెంటనే ఎక్కడున్నదో అక్కడ పట్టుకొని మీ ఇళ్లల్లో పెట్టుకోండి. మా ప్రాంతాల్లో వద్దు. మా ఆదివాసులు ఇప్పుడిప్పుడే తిండి లేక ఏమి లేక బతకలేని పరిస్థితి. మా వాళ్ళ జోలికి వస్తే మటుకు వింటి బద్దలు, విల్లంబులు ఇవన్నీ ఉన్నాయి. కంపల్సరిగా మరి వీటితో దాడి చేసిన కేసులు కూడా ఉండవు మరి మా ఆదివాసీ ప్రాంతాల్లోనే. ఎందుకంటే మీ కేసులు మా కేసులు మాయి. ఎందుకంటే మా మీద దాడి చేసేటప్పుడు మేము ఎవరిని వదలం. మేము ఆదివాసులం, అడవిలో జీవించే వాళ్ళం. మేము రెక్కాడితే డొక్కాడదు. అలాంటప్పుడు మేము అడవులంతా తిరగాలి, ఫలసాయాలు తెచ్చుకోవాలి, పళ్ళు పలహారాల మీద వెళ్ళాలి. అటు పసుపు ఉంటుంది, అనేక రకాలైన వారి మీద మేము వేటాడతాం, జీవరాశులు కూడా వేటాడతాం. ఒకేలా పులే కానీ ఎదురైనా మా ఆదివాసులు కానీ దాడి చేసినా అది కేసే కాదు. ఎందుకంటే మీరు మాకు వదిలేయడమే తప్పు. మీది మా జీవరాశులకే మేము వదిలేయాం. ఇక్కడ మేమే ఫలసాయం చేసుకొని బతుకుతాం, ఆ కోసుకొని తింటాం. మరి మీరు అక్కడి నుంచి పట్టుకొచ్చి మా మీదకి వదిలేశారు. మరి మేము దాన్ని ఉంచుతామా? ఏదో ఒక దారి, ఎవరొకరు వీరుడు ఏదో మూల పుట్టే ఉంటాడు, ఆడ కంపల్సరిగా వదిలేయడు, ఏసి భారెత్తుడు అంతే. దయచేసి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు మూడో కన్ను తెరుచుకొని అది మీరు మీ వస్తువు మీరు పట్టుకొని వెళ్ళిపోండి. లేదా మా వాళ్ళు 100 మంది చచ్చినా కానీ 101 అయినా కానీ దాన్ని చంపేస్తాడు. ఇది సత్యం. ఇది మీరు తెలుసుకోవాలి. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. రాజకీయ నాయకులు ఆలోచనలు మార్చుకోకపోతే పద్ధతిగా ఉండదు. అధికారులకు చెప్పి అది పట్టుకుండేలాగా చేయవలసిన బాధ్యత రాజకీయ నాయకులదే. దొంగల రాజకీయ నాయకులే అని ముక్కదండంగా భారత ఆదివాసీ పార్టీని మేము ఖండిస్తున్నాం. వెంటనే అది పట్టుకొని తీసుకెళ్ళకపోతే బాగోదు. మా ఆదివాసీ ప్రాంతంలో నోరు లేని జీవరాశులను తీసుకొచ్చి మా దగ్గర వదిలేస్తున్నారు. మరి మేము ఎక్కడ ఎలా బతకాలా? మా ప్రాంతాలు వదిలేసి. ఇది బాగా తెలుసుకోండి. రేపు వచ్చే పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో మీ టీడీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీలో కూడా మా ఆదివాసులు ఎవరు ఓటేయారు. ఓటేయనియం కూడా మేము. ఎందుకంటే మేము ఓట్లు వేసి మమ్మల్ని మేము చంపుకోమా. మీరేదో మాకేదో న్యాయం చేస్తారనుకుంటే మమ్మల్ని పాడు చేస్తున్నారు. అందుకే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలో పోయేదేమీ లేదు. అందుకు మా ఇల్లంబులు మాకున్నాయి, మా కత్తులు మాకున్నాయి. మేము కంపల్సరిగా అది కానీ దాడి చేయడానికి వస్తే మటుకు చంపడం ఖాయం.
అధికారులు తెలుసుకోండి. కానీ చట్టవిరుద్ధంగా మీరు చంపడమే నేరం. కానీ చంపేలా చేసేదే మీరు మా దగ్గర తీసుకొచ్చి వదిలేస్తే మేము వదిలేస్తామా? మనుషులే కొట్టుకొని చస్తున్నారు. అలాగే నోరు లేని జీవరాశులు మా మీద దాడి చేస్తే మేము వదిలేస్తామా? మా ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఆ ప్రాణాన్ని తీయవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి తప్పదు. మీరు దానికి టార్గెట్ పెడతారో, అది ఎక్కడికి వెళ్తారో మీరు చూస్తారో అది చూసుకోండి. అది ఎక్కడున్నదో ఎత్తుకొని పట్టుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉన్నది. మా మీద కానీ దాడి జరిగితే మా ఆదివాసులు వదలరు. దాన్ని ఇంటి బద్దలతో వేయడం ఖాయము, చంపడం ఖాయము. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు. జై భీమ్, జై ఆదివాసీ. జై ఆదివాసీ.